రేవంత్ రెడ్డి ఒకటి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, వీణా వాణి గురించి మాట్లాడిన దాన్ని మీరు ఖండిస్తున్నారా? ఉన్నపారు కూడా మొత్తం తీసుకొని వచ్చేసాడు. అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని వచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చినాక ఇప్పుడు కనీసం అప్పుడైనా మారుతారంటే భాష అప్పుడు మారలే కదా, మొత్తం కంప్లీట్ గా ప్రజా సమస్యలన్నీ వదిలేసి ఇక కేసీఆర్ తప్పితే ఇంకెవరు లేనట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గురించి తప్పితే ఇంకా వేరే టాపిక్ లేనట్టుగా ఇక రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ బహిరంగ సభలు స్టార్ట్ చేసిన ముహూర్తం ఏందో గానీ మొత్తం కేసీఆర్ ని తిట్టడే పనిగా పెట్టుకున్నాం. దానికోసం మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారు. అవును, 100 కోట్లు ఖర్చు పెట్టిన సభల నిన్న ఒక గుడ్డు, అవును, కోడిగుడ్డును మింగేసిన అతన్ని పొగిడిండు. ఎవరు? టిఆర్ఎస్ ల బాగా సర్వనాశనం చేసి భూములన్నీ దోచుక తిని కోడిగుడ్లని కూడా మింగేసినటువంటి ఒక నాయకుడు, విలవిలలాడిపోయి ఓడిపోయినటువంటి నాయకుడు. మనం కూడా ఆయన మీద స్టోరీలు చేసినాం. ఎట్లా అక్రమాలు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ లో దిట్ట, పాంపుట్ట, 500 కోట్లు ముఖ్యమంత్రికి నిజంగానే ఇచ్చిండ ఫైమ్ ఖురేషి ద్వారా మేనేజ్ చేయనీకి అని అనుకున్నా. కానీ ముఖ్యమంత్రి ఏమంటారు, మన రంజిత్ రెడ్డి మున్సిపల్ మంత్రి ఏమన్నా చేస్తాడనగానే నాకు భయం పట్టుకుంది. ఇంకెన్ని కోట్లు నాశనం చేస్తారు, ఎంతమందిని దోచుకుంటారు, అది నా భయం. ఒకసారి ముఖ్యమంత్రి ఎవరి గురించి మాట్లాడుతుండే ఏందనేది చూద్దాం. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా. అంటే ఒక్క చేవెళ్ల మున్సిపల్ గా వాళ్ళు గెలిపిస్తే, కాంగ్రెస్ ని గెలిపిస్తే ఒక కౌన్సిలర్ ని ఏకంగా రంజిత్ రెడ్డిని మున్సిపల్ మంత్రిని చేస్తావు అంటే కంపు కొట్టే మంత్రిని, అంతే కదా? అవును. ఎవరికి కంపు? అది ప్రజలకి కంపు, ప్రజాధనానికి కంపు, ప్రజలకి కంపు. అందుకే కదా నేను గుంపు అనేది. ఇప్పుడు మీ అందరికీ గుర్తుందా, ఎక్స్క్లూజివ్గా నేను ఇక్కడ పుప్పాలగూడ, నానక్రామ్గూడ ఆ ఏరియా ప్రాంతంలో వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని భారతదేశంలోనే అతిపెద్ద స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ భూములు ఎవరివి? ఇక్కడికి హైడ్రా రంగనాథ్కి వెళ్ళే దమ్ము లేదు స్టోరీలు చేస్తే కూడా. ఎందుకు? అది మా తెలంగాణ అంటే త్యాగాలకి పురుడు పోసుకుంది. మా రైతన్నలు వ్యవసాయం మానుకొని ఈ రోజున అక్కడ ఎకరం 100 కోట్లు మినిమం. ఓకే, వాళ్ళు అరే మా బిడ్డలు బాగుపడతారు ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి వాళ్ళ భూముల్ని గవర్నమెంట్కి, టిఎస్ఐఎస్కి రాసిస్తే ఏం చేసిరు వీళ్ళు? ఇది బీఆర్ఎస్ హయాంలోనే మెల్లమెల్ల కబ్జా జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే మెల్లమెల్ల కబ్జా జరిగింది. దీంట్లో మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమారు 7 ఇన్స్టాల్మెంట్ల రూపంలో లంచం తీసుకుండు, సబ్ రిజిస్టర్లు సంతకాలు పెట్టిండ్రు. అందరు దొంగలే, సిగ్గులేని, దిక్కు దివాణలేని మెంటల్ సన్నాసులే. ఇట్లనే మాట్లాడితే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండవు. ఓకే, తీసుకొని పిల్ల వేసిరు, అది చేసిరు, ఇది చేసిరు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉండడానికి ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ లో రంజిత్ రెడ్డి ఒక పార్ట్నర్. అండ్ ఇది చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం కిందికే వస్తుంది. అప్పుడు రంజిత్ రెడ్డి కేటీఆర్ చేదోడు వాదోడుగా చేగోడలు తినుకుంటా ట్రావెల్ చేస్తుండే. ఇప్పుడు మరి కేటీఆరే కావాలని నువ్వు అక్కడికి అని చెప్పి పంపించిండు ఆస్తులు కాపాడుకోవడానికి ఏందనేది తెలియాల్సింది ఉంది. అది కూడా డౌటే, అదే ఎక్కువ అని అంటారు బయట. ఇంకోటి ఏమంటారు, ఈ వీళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ మనీ రంజిత్ రెడ్డి దగ్గర ఉంది, కేసీఆర్ కి పంగనామాలు పెట్టి రంజిత్ రెడ్డి తుర్రుమన్నాడు అంటారు. సరే, ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ గురించి ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ గా ఎన్నో స్టోరీలు చేసింది. ఈడీ బక్కా జడ్సన్ గారికి ప్రతి సాక్ష్యాలు, డాక్యుమెంట్స్ సహా, అంత పెద్ద సబ్జెక్ట్ ఇస్తే కూడా ఎందుకు మా జోలికి రాలేదు వాళ్ళు అంటే, మేము సాక్ష్యాధారాలతో సహా బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో బక్కా జడ్సన్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈడీకి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడే ఎంక్వైరీకి వచ్చింది. దయచేసి అక్కడ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ లో ఎవరు కూడా ఫ్లాట్లు కొనకండి, కొంటే చింతపండు పులిహార చెట్టు కింద కూర్చొని అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంది, ఇందులో
స్టాలిన్ కి 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది. అవును. రేవంత్ రెడ్డి సైలెంట్ అవ్వడానికి ఫహీం ఖురేషి డీల్ చేసి ఫహీం ఖురేషి ద్వారా 500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ముట్టినాయి. ఈ రంజిత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ మొత్తం కూడా ఇదే ఖర్చుతోటి జరిగింది. పట్నం మహేందర్ రెడ్డిని కూడా మల్కాజిగిరికి టికెట్ ఇవ్వడానికి ఆయన ఖర్చు కూడా ఈయననే భరించిండు, పెట్టుకున్నాడు అనేది వాస్తవమా కాదా? ఇప్పుడు అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఈ వీడియో విన్న తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత, నీ మాట విన్న తర్వాత మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకెన్ని అక్రమాలు చేస్తారనేది క్లియర్. ఎమ్మెల్యేగా గెలవనోడికి నువ్వు ఎట్లా మున్సిపల్ మంత్రి ఇస్తావు? ఒక కౌన్సిలర్ ఎలక్షన్ గెలవడం కోసం మంత్రి పదవి ఇస్తావా? నవీన్ యాదవ్ గెలవని కోసం పాపము అజరుద్దీన్ గారిని చేసినట్టే చేసిండు, పాపం ఆయన కూరలు విక్కేసినావు. మా మైనారిటీ సోదరులకు అర్థం కావాలి వీళ్ళు చేసే డ్రామాలు. అది కూడా టెంపరీ పదవి అని అప్పుడు ఆనాడే మనం మాట్లాడాం కదా దాని గురించి. మా నాంపల్లి ఫిరోజ్ ఖాన్ ఎగిసి పడుతుండే, ఆయన ఏదైనా నాలాగానే కుండ బదలు కొట్టి మాట్లాడే టైప్. ఆయనకు ఇప్పటికే అంత పవర్ఫుల్ లీడర్ ని తీసుకొచ్చి నువ్వు సైలెంట్ చేసి ఎన్నికలలో బయటికి రావద్దు నువ్వు అని చెప్పినావు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. ఇప్పుడేమో నీ మున్సిపల్ చేవెళ్ళ గెలవడం కోసం రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ ఎట్లా చేస్తావు? నాకు తెలిసి మొట్టమొదటిసారి చూస్తా నువ్వా నేనా తేల్చుకుంటా. నేను కోట్ల కన్నా పోయి హైకోర్టు ఎట్లాగో నేను చప్పుడు చేయను, సుప్రీం కోర్టు పోయి తేల్చుకుంటాను. నేను తాడో పేడో రంజిత్ రెడ్డా నేనా నువ్వా? ఈ నువ్వు పదవి దమ్ముంటే మున్సిపల్ మంత్రి చెయ్యి. కానీ మొట్టమొదటి సార్ అనుకుంటా ఆయనకి శాఖకి సంబంధించిన ఒక మంత్రి కీలక మంత్రి పదవి ఇస్తానన్నది కూడా ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా ఇప్పుడు అనలే కదా మంత్రి పదవి ఇస్తా అనేది. 6 పోర్ట్ఫోలియోలు ఈ ముఖ్యమైన పదవి ఎవరికి ఇస్తానని ఇప్పుడు దాకా అనలే. ఫస్ట్ టైం మున్సిపల్ మంత్రి అన్నాడు. మరి అది కూడా ఇంపార్టెంట్ శాఖ అది. అది కూడా అజరుద్దీన్ కి ఇస్తా అని చెప్పి అవును ఐదర్ హోమ్ అడిగిండు ఆయన. ఎందుకంటే మైనారిటీస్ ఎప్పుడు కూడా వాళ్ళు హోం శాఖ తీసుకుంటారు. అంటే మనం చూస్తే గతం నుంచి చూసినట్టయితే కాంగ్రెస్ హయాంలో కూడా హోంశాఖ బీఆర్ఎస్ కూడా వీళ్ళకే ఇచ్చింది. సో హోంశాఖ ఏంటని ఆయన అంటే అది ఇవ్వడం ఇష్టం లేదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళ మీద గన్ పెట్టారు కదా. లేదా రోహిన్ రెడ్డి ఆ ఓఎస్డి సుమంత్ కలిసి చెక్క బదన వేసుకుంటే వాళ్ళు కూడా గన్ పట్టడం తిరగాలి. ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ గన్ ఎందుకు పట్టుకోవడం అంటే వాళ్ళ ఆన్సర్ లేదు. అసలు దాని మీద చర్చే లేదు కదా కంప్లీట్ గా. అసలు దాన్ని వదిలేసారు కదా కేసుని. రేవంత్ అన్న నాకు కూడా థ్రెట్ ఉంది. రేవంత్ అన్న నాకు గన్ ఇప్పేవా లైసెన్స్ ప్లీజ్ రిక్వెస్ట్.